ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఈరోజు మనం 26, 27 శ్లోకాలను తెలుసుకుందాము. గత శ్లోకాలలో మనం ఓం తత్ సత్ అనే మంత్రంలో మొదటి 2 పదాలైన ఓం అంటే పవిత్రమైన ఆరంభము, తత్ ఫలాపేక్ష లేని బుద్ధి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 26వ శ్లోకంలో అత్యంత ముఖ్యమైన పదం సత్ అంటే ఏంటో స్వామి వివరిస్తున్నారు. 26వ శ్లోకం. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే. మనం రోజు వాడే సత్యం లేదా మంచి అనే మాటల వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక అర్థాన్ని వివరిస్తున్నారు స్వామి. పార్థ, ఓ పార్థ, సద్భావే సత్యభావమునందును, సాధుభావే చ శ్రేష్ఠ భావమునందును అంటే మంచిది అనే భావమునందును, సత్ ఇతి ఏతత్ సత్ అను పరమాత్మ నామము ప్రయుజ్యతే ప్రయోగింపబడుతున్నది. తథా అట్లే ప్రశస్తే కర్మణి ఉత్తమమైన కర్మయందు కూడా సత్ శబ్ద సత్ అను శబ్దమును యుజ్యతే వాడబడుతున్నారు. సద్భావే అంటే ఉనికి లేకపోతే ఎగ్జిస్టెన్స్, రియాలిటీ. సత్ అంటే మొట్టమొదటి అర్థము నిజంగా ఉన్నది అని. ఈ ప్రపంచంలో అన్నీ మారిపోతుంటాయి, అసత్. కానీ ఎప్పటికీ మారకుండా శాశ్వతంగా ఉండేది కేవలం ఆ పరమాత్మ మాత్రమే. అందుకే భగవంతుడిని సత్ అంటారు. మనం చేసే పని ఆ శాశ్వతమైన దేవుడితో కనెక్ట్ అయి ఉండాలని దీని అర్థం. సాధుభావే మంచితనం. సత్ అంటే రెండవ అర్థం మంచితనం. ఒక మనిషిలోని మంచి లక్షణాలు, పవిత్రమైన ఆలోచనలు, సాధు స్వభావాన్ని అంటే సాత్విక్ నేచర్ని ఇది సూచిస్తుంది. మనం చేసే పని వెనుక ఉన్న ఉద్దేశము చాలా స్వచ్ఛంగా మంచిగా ఉండాలి. ప్రశస్తే కర్మణి అంటే శ్రేష్టమైన పనులు. ఈ శ్లోకంలో ఇది మూడవ అర్థం. సమాజానికి మేలు చేసే పనులు. శాస్త్రాలలో చెప్పబడిన ధర్మబద్ధమైన పనులను సత్ అంటారు. ఉదాహరణకు పేదలకు సాయం చేయడము, పర్యావరణ రక్షణ, సత్యం మాట్లాడటం, ఇవన్నీ సత్కర్మలు, మంచి పనులు అనిపించుకుంటాయి. అలాంటి మంచి పనులను సూచించడానికి కూడా సత్ అనే పదమే వాడతారు. మన జీవితంలో ఏ పని చేసినా అది పరమాత్మ అనే సత్ మీద ఆధారపడి ఉండాలి. అది మంచి ఉద్దేశంతో, సాధుభావంతో అయి ఉండాలి. మరియు అది ధర్మబద్ధమైన పని అంటే ప్రశస్త కర్మ అయి ఉండాలి. అలాంటప్పుడే ఆ పనికి సత్ అనే ముద్ర పడుతుంది. సత్ అంటే కేవలం నిజం మాట్లాడటం మాత్రమే కాదు. శాశ్వతమైన భగవంతుని మీద నమ్మకంతో, విశ్వాసంతో, స్వచ్ఛమైన మనసుతో సమాజానికి మేలు చేసే మంచి పనులను
బాధ్యతగా ఆచరించడం. ఇలా జీవించేవాడే నిజమైన సజ్జనుడు, మంచి మనిషి. ఈ సత్ అనే పదం యొక్క విశ్లేషణ అంటే ఇది ఎలా పనిచేస్తుందో ఈ 27వ శ్లోకంలో వివరిస్తున్నారు స్వామి. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే. ఓ పార్థ, సత్ అనే పరమాత్మ నామము సత్వభావమునందును శ్రేష్టభావమునందును అనగా పరమాత్మ నిత్యుడు, శాశ్వతంగా ఉండేవాడు, శ్రేష్ఠుడు అనే భావమునందు ఉత్తమ కర్మాచరణమునందు కూడా సత్ అనే శబ్దము వాడబడుతుంది అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ 27వ శ్లోకంలో ఆ సత్ అనే పదాన్ని మనం రోజూ చేసే యజ్ఞం అంటే పూజ, దానము, తపస్సులలో ఎలా అన్వయించాలో, అలాగే భగవంతుడి కోసం చేసే కర్మలను సత్ అని ఎందుకు అంటారో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. 27వ శ్లోకం. యజ్ఞే తపసి దానే చ స్థితి సద్దితి చోచ్యతే కర్మ చైవ తథేయం సదిత్యేవాభిధీయతే. మనం చేసే మంచి పనులకు దేవుని సత్ అని చెప్పబడాలంటే ఉండవలసిన లక్షణాలను వివరిస్తున్నారు. యజ్ఞే తపసి దానేచ, యజ్ఞమునందును తపస్సునందును దానమునందును స్థితి ఏ నిష్ట కలదో ఏవ స్థితి ఆ స్థితిని సత్ ఇది సత్ అని ఉచ్యతే అంటారు. తదగ్ధేయం కర్మ, భగవత్ ప్రీత్యర్థమైన ఆ కర్మను ఏవ నిశ్చయంగా సత్ ఇది అభిధీయతే, సత్ అని చెప్పబడును. స్థితి అంటే నిలకడ, కన్సిస్టెన్సీ. మనం ఒకరోజు ఎంతో ఉత్సాహంగా గుడికి వెళ్తాం, ఒక పేదవాడికి 10 రూపాయలు దానం చేస్తాం, కానీ మరుసటి రోజు మానేస్తాం. అలా కాకుండా జీవితంలో కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఆ ధర్మాన్ని, అంటే మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ ధర్మాన్ని, యజ్ఞ దాన తపస్సులను వదలకుండా ఎప్పటికీ స్థిరంగా నిలకడగా ఆచరించటాన్ని సత్ అంటారు. తదగ్ధేయం కర్మ, భగవంతుని కోసం చేసే పనులు. దేవుని కోసం చేసే పనులు అంటే కేవలం వేల రూపాయలు ఖర్చు పెట్టి యజ్ఞాలు చేయడమే కాదు. ఒక గుడిని శుభ్రం చేయటము, దేవుని పూజ కోసం పువ్వులు కోసుకురావటం, ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా ఇది నా స్వార్థం కోసం కాదు, ఆ భగవంతుని సేవ కోసమే చేస్తున్నాను అనే స్వచ్ఛమైన భావనతో చేస్తే ఆ చిన్న పనిని కూడా భగవంతుడు సత్గానే పరిగణిస్తాడు. అంటే ఒక గొప్ప పుణ్యకార్యంగా అనుకుంటాడు. ఓం తత్ సత్, దీని యొక్క పూర్తి అర్థం ఏంటంటే ఈ 3 పదాల్లో మనం ఇప్పుడు కలిపి చూసుకుందాం. ఏ పని మొదలుపెట్టినా దేవుణ్ణి తలుచుకుంటూ పవిత్రంగా మొదలుపెట్టాలి ఓం అని. ఆ పని ఫలితాన్ని దేవునికి అర్పించాలి తత్. మరియు ఆ మంచి పనిని ఎప్పటికీ వదలకుండా నిలకడగా ఆచరించాలి సత్. ఒక దేవుని ముందు వెలిగించేటటువంటి అఖండ దీపంతో మనం పోల్చవచ్చు. ఒక దీపం వెలిగించినప్పుడు
అది ఒక నిమిషం పాటు బాగా వెలిగి గాలి వేయగానే ఆగిపోయిందనుకోండి, దానివల్ల చీకటి పోతుందా? పోదు. ఆ దీపం నిలకడగా, స్థిరంగా గంటల తరబడి వెలుగుతూ ఉంటేనే దానికి విలువ. దాన్ని స్థితి అంటారు. అలాగే ఆ దీపాన్ని మన స్వార్థం కోసం కాకుండా భగవంతుని కోసమే తదగ్ధేయం అని వెలిగించాలి. సరిగ్గా అలాగే మన జీవితంలో యజ్ఞము, దానము, తపస్సు అనేవి ఒకరోజు సరదాగా చేసి వదిలేసేవి కాకూడదు. అఖండ దీపంలా జీవితాంతం నిలకడగా ఆచరించాలి. దాన్నే నిజమైన సత్ అంటారు. మంచి పని చేయటం ఎంత ముఖ్యమో, ఆ పనిని నిలకడగా క్రమం తప్పకుండా చేయడం కూడా అంతే ముఖ్యం. దేవుని కోసం ప్రతిఫలం ఆశించకుండా నిలకడగా చేసే ప్రతి పనిని సత్కర్మయే. అంటే మనం ఏ పని చేసినా శ్రద్ధగా, విశ్వాసంతో, భక్తితో నిలకడగా చేయాలి. ఏదైనా ఒక పనిని, ఉదాహరణకు వాకింగ్ చేస్తున్నాం అనుకోండి, రోజు ఒక స్పెసిఫిక్ టైంలో కంపల్సరీగా చేయాలి. అంతేకాని ఒకరోజు చేసి తర్వాత బద్ధకించి అలా ఉండకూడదు. ఏ పని అయినా సరే ఒకటి అనుకున్నామంటే అది అయ్యేంత వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఒక క్రమశిక్షణ పాటిస్తూ ఆ నియమాన్ని వదలకూడదు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. యజ్ఞే తపసి దానే చ స్థితి సద్దితి చోచ్యతే కర్మ చైవ తథ్యేయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞము, తపస్సు మరియు దానము అను కర్మలయందు నిలకడగా, స్థిరంగా అంటే క్రమం తప్పకుండా ఆచరించటము, ఇలా ఉండటాన్ని కూడా సత్ అంటారు. అంటే అలాగే ఆ పరమాత్మ ప్రీతి కోసం లేదా ఆ సత్కార్యాల కోసం చేసే ఏ పని అయినా సరే సత్ అని పిలుస్తారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం తత్ సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.